పరమ పవిత్ర భగవద్ధ్వజ ఈనాటి మన సూర్యాపేట నగర ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసి తక్కువ సమయంలోనే ఎందుకు మరి వారికి చెప్పారేమో తక్కువగా మాట్లాడమని చెప్పారేమో బహుశా తక్కువ సమయంలోనే మాకు ఒక చక్కటి సందేశాన్ని అందించినటువంటి చంద్రశేఖర్ గారికి మాన్య సంఘచారకులు పెద్దలారా మాతలారా స్వయం సేవక బంధువులారా సోదరులారా మొట్టమొదట మీ అందరికీ కూడా ఈ నూతన పరాభవనామ సంవత్సర ఉగాది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమస్త సృష్టిలోనే ఒక గొప్పదైనటువంటి విషయం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకునేటువంటి రోజు. పండుగ యొక్క పేరులోనే ఉన్నది ఇది ఉగాది, ఇది యుగాది. ఒక యుగానికే ఆది ఈరోజు జరిగింది. అది ఏ యుగము? ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నామో మన ఒక కళాశాలలో ఇటువంటి ప్రశ్న అడిగితే సెల్ ఫోన్ యుగమే కదా అని అన్నాడు ఆయన. అందుకే చాలామంది సెల్ ఫోన్లు తీసి రికార్డింగ్ చేసుకుంటున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. సెల్ ఫోన్ అవసరం లేదు. మీకు అంతగా రికార్డింగ్ కావాలంటే చాలా నాకంటే బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు రికార్డింగ్స్ విందురు. కానీ సంఘ శాఖలలో ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలలో ప్రతిరోజు శాఖ అయిన తర్వాత ఆనాటి పంచాంగంలో ఒక 3 విషయాలు గుర్తు చేసుకుంటాం. ఇంతకుముందు మన వారి పేరు నేను అడగడం మర్చిపోయాను, కానీ మన పంచాంగకర్త వారి పేరు కొంచెం అడ్డం వస్తుందా? అదే అందుకే ఆ లైట్లు కరెక్ట్గా నాకు ఇట్లా పెడుతున్నాను. ఏం పేరు అన్నారు? హరికృష్ణ గారు. వెళ్ళిపోయారు వారు? వెళ్ళిపోయారు. ఉన్నారా? ఉన్నారు. పంచాంగకర్త హరికృష్ణ, పంచాంగ శ్రవణకర్త అన్నారు. పంచాంగకర్త కాదు, పంచాంగ శ్రవణకర్త. లేకుంటే వినిపించిన వారు చాలా చక్కగా వినిపించారు. అది వింటుంటే మనకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం మనలో మనకు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది తప్పకుండా. ఎక్కడెక్కడైతే అవమానము లేకుంటే నష్టాలు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వెంటనే వారు ఒక మాట ప్రతిసారి చెప్తూ వచ్చారు. మీరందరూ గమనించే ఉంటారు. ఇది పర్మనెంట్గా, శాశ్వతంగా, తప్పనిసరి కాదు. అయితే అవి జరగవచ్చు, కానీ మనం కనుక ధర్మ ప్రకారంగా నిత్యము దీపారాధన చేస్తూ, ఇంట్లో శివారాధన దైవారాధన చేసుకుంటూ, సత్యమే పలుకుతూ, తోటి ప్రజలకు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటే మీకు ఈ కష్టాలు నష్టాలు వ్యయాలు ఇవన్నీ తగ్గిపోతాయి అని చెప్పి అన్నారు. అంటే ఈ పంచాంగం మనము ఎందుకు విన్నాము అన్నట్టయితే ఈ సంవత్సరం పొడుగుతా మన యొక్క జీవన శైలిని ఏ విధంగా మనము మలుచుకోవాలి లేదా మార్చుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు అంచనా వేసుకుంటాం. అందుకే ఇంతకుముందు చెప్పాను, మన సంఘ శాఖలలో కూడా రోజు పంచాంగంలో ఒక 5 విషయాలు ఉంటాయి. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. కరణం యోగం అనేటువంటి కొద్దిగా మనలాంటి సామాన్య ప్రజలకు అది అంత అర్థం కావు, అవసరం కూడా లేదు. తిథి వార నక్షత్రాలు ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఈరోజు పరాభవ నామ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజున ఉన్నాం కాబట్టి, అది కూడా ఉగాది ఉత్సవంలో ఉన్నాం కాబట్టి ఒకసారి అందరం కూడా ఈరోజు ఆ 3 ముఖ్యమైన విషయాలతో మన పంచాంగాన్ని శ్రవణం కాదు దాని ఏమంటారు గుర్తు చేసుకుందాం. నేను చెప్తాను, మీరు అందరూ పలకండి. కలియుగాబ్ది 5128, శాలివాహన శకం 1948, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. ఈరోజు తిథి చైత్ర శుక్ల పాడ్యమి రోజు ఉగాది వస్తుంది. పాడ్యమి తిథి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం. తర్వాత మార్చి 19, 2026 అందరికీ శుభం కలుగుగాక అని చెప్పుకుంటాం. ఈ పంచాంగంలో ఈ 3 విషయాలు మనం చెప్పుకున్నప్పుడు అంటే ఈనాటి తిథికి బ్యాక్గ్రౌండ్ ఎంతో చూడండి. ఎక్కడి నుంచి మొదలు పెడితే తిథి వచ్చింది?
కలియుగాబ్ది నుంచి మొదలుపెట్టి వచ్చింది. అంటే ప్రతిరోజు కూడా మనము మన సంఘ శాఖలలో మన ఈ కాలగణన పద్ధతిలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఈ కాల ప్రవాహంలో మనం ఎంత దూరంలో ఉన్నాం, ఇంకా ఎంత ప్రయాణం చేయాల్సి వస్తుంది అనేది మనం గుర్తు చేసుకుంటుంటాం. ముఖ్య అతిథి చంద్రశేఖర్ గారు చాలా చక్కగా మాట చెప్పారు. మనది సనాతనమైనటువంటి, ఆది లేదు అంతం లేదు. వాస్తవమే అనిపిస్తుంది కదా. ఈరోజు ప్రపంచంలో చూస్తుంటే ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం. ఏ దేశము ఏం చేసింది, మనకు ఎన్ని జరిగినా మనకు ఫైనల్గా కనబడేది ఒకటే, మన గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అది వేరే విషయం అనుకోండి, అది వేరే విషయం. మన పెట్రోల్ ధర ఎంత పెరిగింది ఎంత తగ్గుతుంది. కానీ ప్రపంచంలో ఇటువంటి యుద్ధాలు, ప్రముఖమైనటువంటి 2 యుద్ధాలు వచ్చినాయి ఇప్పటి వరకు. వరల్డ్ వార్స్ అంటుంటారు. వరల్డ్ వార్ 1 మన చరిత్రలో చదువుకున్నాం సోషల్లో. వరల్డ్ వార్ 2 ఆ మధ్యలో అనేక యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ వారే అనుకోవచ్చు. కానీ గమనించినట్టయితే మన హిందూ సంబంధించినటువంటి చరిత్ర కనుక చెప్పేటప్పుడు ఏమున్నది హిందూ దేశ చరిత్ర అంటే, ఆ రాజు ఈ రాజు మీద దండయాత్ర చేయడం, ఈ రాజు ఆ దండయాత్ర చేయడం, అంతా కొట్లాడలే కదా అని అనుకుంటాం. అలా మనకు అలా నేర్పించారు పొరపాటున అంటే మనం పొరపాటున నేర్చుకున్నాం అన్నటువంటి విషయాలు. మనం అలా నేర్చుకోవాలని చెప్పి కొద్దిమంది కుట్ర చేసి అలా నేర్పించారు. కానీ వాస్తవంగా ఈరోజు మనం చూస్తే యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి మధ్యలో జరుగుతున్నాయి? సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువుల దగ్గర యుద్ధాలు జరుగుతలేవు. జరుగుతుండొచ్చు, ఇంతకుముందు పంతులు గారు చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్యలో కొద్దిగా ఆ యుద్ధాల ముందర ఏం యుద్ధం అంటారా, లేకపోతే ఈ యుద్ధాల ముందు అవేమంటారా మనకు తెలియదు మొత్తానికి. ఎందుకంటే నేను బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోలేదు, మరి మీకే తెలియాలి అవన్నీ. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో చూస్తే కనుక అక్కడ హిందువులు అందులో పాత్ర లేదు. ఎందుకు? అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ప్రపంచంలో ఏకైక ఒక జాతి ఒకటి భూమి మీద ఉందంటే అది ఒక్క హిందూ జాతి మాత్రమే. మనము ఈరోజు ఒక క్రైస్తవ దేశమైనటువంటి అమెరికా, లేకపోతే ఇజ్రాయెల్, యూస్ దేశం, ఇజ్రాయెల్, ఒక్కొక్క దేశం, ఇవన్నీ చూస్తే కనుక మతాలని ఆధారం చేసుకొని వాళ్ళకి వ్యాపారాలని, వాళ్ళకి వ్యక్తిగత స్వార్థాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని రోజు మన నిత్య ప్రార్థనలలో, మన పూజలలో ప్రతిరోజు మనం ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇదేమిటి అంటే ఆ సనాతనం ఎందుకు వచ్చిందంటే ఇది అటువంటి గుణము మనకు కలిగి ఉంది కాబట్టి ఈ ధర్మం ఎప్పటికీ నిలబడుతుంది. మనం కూడా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా అట్లనే కోరుకున్నాం అనుకోండి, మనం ఎక్కువ కాలం ఉండం. ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం, ఆటోల మీద బాగానే రాస్తున్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొదటి సగం మాత్రమే కరెక్ట్ అండి. అందరూ బాగున్నప్పుడు అందులో మనం ఉండమా? మళ్ళీ డౌట్ ఎందుకు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలంటే ఎక్కడ పోతే నువ్వు లేకుండా అందరూ ఎట్లయితారు? కాబట్టి ఆ సగం మాత్రమే మనది. ఇంకో సగము అది ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నాం, మనది కాదు. ఇంకా చెప్పాలంటే మనది ఆలోచన ధోరణి హిందువులది ఎట్లా ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆ రోజు ఒక భగత్ సింగ్, ఒకనాడు ఈ డాక్టర్ హెడ్గేవార్, గురూజీ గోల్వాల్కర్, ఇటువంటి మహానుభావులు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనుకుంటే మనం ఈరోజు బాగుండకపోయేవాళ్ళం. ఒక భగత్ సింగ్ ఉరికంబాలు లేకుతూ ఆయన ఏమనుకున్నాడు, నేనున్నా లేకపోయినా అమ్మ నువ్వు బాగుండాలి, తేరా వైభవ్ సదా రహేమా హము దినిచా రహే నా రహే. మేము ఒక 4 రోజులు ఉంటాం పోతాం తల్లి, అమ్మ భారతమాత నీ వైభవం మాత్రం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి మనం ఈరోజు ఈ భారతదేశంలో ఆనందంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేనున్నా లేకపోయినా పర్లేదు, మనం ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా ఉంటాం, ఎక్కడ పోతాం. కానీ ఈ గుణం ఉంది కదా, అందరూ బాగుండాలని కోరుకునే గుణము మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ తల్లి యొక్క లక్షణం. అది పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గుణాలు వస్తాయని చెప్పంటుంటారు, పోలికలు వస్తుంటాయి అంటుంటారు. మనకెక్కడి నుంచి వచ్చింది ఈ గుణం? అందరి యొక్క మేలు కాంక్షించేటువంటి గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ తల్లి పాలు తాగినాం కాబట్టి. ఎవరి తల్లి? ఈ భూమాత, ఈ భారతమాత. ఈ భారతమాతకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆమె సర్వ మంగళమయి, అందరూ బాగులని కోరుకునేటువంటి తల్లి.
అందుకే ఆమె ఒడిలో పడినటువంటి ఆ పంటలు తిన్నా, ఆమె ఒడిలో పారేటువంటి నీటిని తాగినా మనకు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దురదృష్టవశాత్తు ఇటువంటి నీటిని, ఇటువంటి పంటలు, ఇటువంటి భోజనాలు చేస్తూ కూడా ఈ తల్లి రొమ్మును గుద్దేటువంటి వాళ్ళు కొద్దిమంది మన దగ్గర తయారవుతున్నారు. చూస్తున్నాం. ఇది ఎప్పుడు ఉంటుంది. సృష్టి అంతా ఆ పరమాత్మనే అని అన్నప్పుడు, అంతటా ఉన్నది ఆయనే, ఆయన తత్వమే అన్నప్పుడు, మంచి ఆయనే, చెడు ఆయనే, ధర్మం పట్ల జీవిస్తున్న వాళ్ళు ఆయనే, ధర్మం పట్ల వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు ఆయనే. ఇది ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇంతకీ ఏంటి? అలా ఉన్నప్పుడే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. ఒక సినిమా ఉందనుకోండి. ఇంతకుముందు మన సంగచాలక్ గారు ఒక సినిమాకి వెళ్ళి వచ్చారు. ఆపరేషన్ దురంధర్ అందరూ వెళ్ళారు. నేను కూడా వెళ్తాను రేపు మాపో. ఆల్రెడీ దురంధర్ ఒకటో సినిమా వెళ్ళొచ్చినట్టున్నారు కొద్దిమంది. ఏది ఎవరో వెళ్ళొచ్చారు దించండి. మొట్టమొదటి చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత రెండో చూస్తే ఇంకొంచెం మజా అనిపిస్తుంది. అవి అంటే మన దేశం సినిమా 4 గంటలు సినిమా, మధ్యలో బయటికి రాబుద్ది కాదు. అంతేనా? అంతే. 4 గంటల సినిమా అయినప్పటికీ మధ్యలో బయటికి రాబుద్ది కాదు. కారణం ఏంటంటే అమ్మ గురించి తప్పించి పనిచేసిన వాళ్ళ యొక్క జీవితాల గురించి ఆ సినిమాలో చూపించాలి. ఎవరా అమ్మ? భారతమ్మ. అలా ఎంతో మంది వాళ్ళు ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉన్నా లేకున్నా పర్వాలేదని అనుకున్నారు కాబట్టి ఈరోజు మనం బాగుండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సృష్టిలో ఇది కాలచక్రం నడుస్తూ ఉంటుంది. అట్లని చెప్పేసి ఇంకా అధర్మం వస్తుంటుంది, ఎవరో ఒకరు వస్తారు, దాన్ని అధర్మాన్ని మనం ఎట్లా అనుకున్నాం కదా, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి. కాబట్టి ఆయన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు కదా, మనదంటే ఏముంటుంది అని ఊరుకోవడానికి లేదు. అంతా ఆయన చూసుకుంటాడు, అంతా ఆయనదే అనుకోని మనం ఊరుకుంటే మనకేం ఉండదు. అందుకే సంఘంలో ఏం చెప్తుంటామంటే, మనము పూరి అని జగన్నాథ క్షేత్రం ఉంది కదా, పూరి జగన్నాథ్ గురించి మనం విన్నప్పుడు వెంటనే మనకు గుర్తు వచ్చేది ఒక సంఘటన. ఒక ఏం గుర్తుకొస్తుంది? పూరి జగన్నాథ రథయాత్ర అంటుంటాం. ఆ జగన్నాథుని రథచక్రాలు అలా సాగుతూ ఉంటాయి. ఆ రథాన్ని వేల లక్షలు అనుకోవచ్చు. ఆ రథాన్ని లాగి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అనేక మంది అక్కడ ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక ఎలాగో ఆ రథము లాగుతూ మనకేముంది అని ఎవరు అనుకోరు. అక్కడ ఏమనుకుంటారు? ఈ రథము నేను గుంజినా గుంజకపోయినా, లాగినా లాగకపోయినా అది సాగుతూనే ఉంటుంది. నా జన్మలో సార్థకత ఎప్పుడు వస్తుందంటే ఆ లాగుతున్నటువంటి ఆ ప్రయత్నం కొద్దిగా ఏం భక్తి, అది ఉడతా భక్తిలాగా నాది కూడా కొద్దిగా చేయి ఇట్లా లాగితే, భానుభావ పరమేశ్వర నాకు అంతకంటే భాగ్యం ఇంకేం కావాలని చెప్పి కోరుకుంటాడు మన హిందువు. ఇది హిందూ ధర్మం యొక్క లక్షణం. మనము ఇక జరిగేది ఎలా జరుగుతుంది కదా అని చెప్పి ఊరుకునే వాళ్ళం కాదు. అందుకే పంచాంగం చెప్పినంతసేపు కూడా వారు చెప్పిన దాంట్లో అదే ఉద్దేశం. మానవ ప్రయత్నం మనం చేయాలి. 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఈ కేశవ బలిరామ్ హెడ్గేవార్ గారు అనేటువంటి మహానుభావుడు తన వంతు ప్రయత్నముగా ఈ సమాజాన్ని రాబోయేటువంటి పెద్ద పెద్ద కష్టాల నుంచి మనం ఇంకా రక్షించాలన్నట్టయితే ఏదో ఒకటి చేయాలి. సమాజంలో ఒక సంఘటన కార్యాన్ని నిర్మాణం చేసి ప్రజల్లో ఒక శాశ్వతమైనటువంటి ఐకమత్య భావన నిర్మాణం చేసి ఈ వచ్చేటువంటి స్వాతంత్రాన్ని ఎల్లకాలం మనం నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నం పేరే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ముఖ్యమంత్రి గారు దాని గురించి కూడా ఒక మాట చెప్పారు. సంఘము నేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, డాక్టర్ హెడ్గేవార్ గారు ఏ ఉగాది పర్వదినానైతే వారు జన్మించారో, ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఒక్కసారి ధ్వజారోహణం కంటే ముందు ఒకసారి వారికి ప్రణామం చేసుకున్నామో, ఆ డాక్టర్జీ ఈ ఉగాది రోజు పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన గమనించిన విషయం ఏంటంటే, ఈ సమాజాన్ని సంఘటితపరిచేటువంటి ఈ ప్రయత్నం, హిందూ సమాజంలో ఉన్న ఈ భేదభావాలను దూరం చేసేటువంటి ఈ ప్రయత్నం ఎంత తొందరగా సక్సెస్ అయితే అంత మంచిది. కాబట్టి ఆయన తన జీవితంలో సంఘం అనేటువంటి సంస్థని ప్రారంభించిన తర్వాత 1925లో
1940లో స్వర్గస్థులయ్యారు ఆయన జూన్ 21వ తేదీ నాడు. జూన్ 21వ తేదీకి ఏముంది ప్రత్యేకత? యోగం. ఆయన పరమాత్మలో లీనమైపోయాడు. 1940 జూన్ 21వ తేదీన లీనమైపోయాడు ఆయన. ఈరోజు మనం జూన్ 21వ తేదీ యోగా దినం చేసుకుంటున్నాం. అదొక ఆశ్చర్యం. ఉగాది నాడు ఉద్భవించాడు ఆయన. ఆ ఉగాది రోజు కొత్తగా ఒక సంవత్సరం, కొత్త కాలం ప్రారంభమవుతుంది. ఆయన జనం అదొక ఆశ్చర్యం. సంఘాన్ని ప్రారంభించింది విజయదశమి నాడు 1925లో దసరా నాడు. దసరా అనేటువంటి విజయానికి చిహ్నము. అధర్మం పైన ధర్మశక్తులు, ధార్మిక శక్తుల యొక్క విజయానికి చిహ్నం దసరా, విజయదశమి. ఆ సంఘాన్ని ప్రారంభించింది విజయదశమి రోజు. అదొక ఆశ్చర్యం. విజయమే విజయము అన్నట్టుగా ఈ సంస్థ నడుస్తున్నది. కానీ ఆయన కోరిక ఏముంటుంది? నేను కనులు మూసే లోపల నేను ఏ ఉద్దేశం కోసమైతే ఈ సమాజాన్ని సంఘటితపరిచి దేశాన్ని శాశ్వతంగా స్వాతంత్రం నిలబెట్టుకునేటట్టుగా చేసే స్థితిని తీసుకెళ్లాలని కోరుకుంటున్నానో దాన్ని నేను కళ్ళారా చూడాలనుకుంటున్నాను. తప్పించాడు ఆయన. మరాఠీ భాషలో అంటుంటారు, యాచి దేహి యాచి డోలా అంటుంటారు. అంటే ఈ శరీరం నాకు తప్పకుండా నాకు మరో జన్మ ఉంటుంది, కానీ మరో జన్మ వరకు నేను కాచుకొని ఉండలేను. ఈ జన్మలోనే దాన్ని సాధించి తీరాలని చెప్పేసి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని చెమట బిందువులుగా మార్చేటట్టుగా ఆయన కష్టపడి పనిచేశారు 15 సంవత్సరాలు. ఏ హిందూ సమాజాన్ని అయితే అరే బతికి ఉన్న కప్పలని కూడా తూకం చేయొచ్చయ్యా ఒక చోట పెట్టి, హిందువులు మీరు కలపలేరయ్యా అని చెప్పి వారు నిరాశపరిచినటువంటి హిందూ సమాజంలో పెద్ద మనుషులు బతుకున్న కప్పలంటే కప్పల్ని తూకం చేయొచ్చా? తూకం అంటారా, జోకడం అంటారా, ఇక్కడ ఏమంటారు? కాబట్టి బతుకున్న కప్పల్ని తక్కడ తూకం చేయడానికి వస్తుందా? ఎగిరిపోతాయి. అవి కూడా చేయొచ్చేమో. అటువంటి బతుకున్న కప్పల్ని కూడా మనం జోకొచ్చేమో. హిందువులు మాత్రం కలపలేమయ్యా బాబు. ఏం పెట్టుకున్నావు ఆయన పని? పిచ్చి. హెడ్ గేవార్, గేవార్ ఒక హెడ్. గేవార్ అంటే ఒక బేకారుగా తిరిగే వాళ్ళకి హెడ్ లాగా ఉన్నట్టున్నావు నువ్వు అని హేళన చేశాను ఆయన. పాటలు చెప్పారు, పసిపిల్లల తోడ పరమ వైభవ స్థితి సాధనకి. ఈ దేశము మళ్ళొక్కసారి ప్రపంచంలో వైభవ స్థితికి పొందాలని చెప్పేసి ఆయన ఎవరితో పని ప్రారంభించారంటే అది ఒక ఆశ్చర్యం. పెద్ద పెద్ద జీవితంలో పండితులని అటువంటి పట్టుకోలేదండి. నూనూగు మీసాలు వస్తున్నటువంటి యువకులను అప్పుడే పట్టుకున్నాయి. వాళ్ళతోటి ఇంత గొప్ప అయినటువంటి సంస్థని ఆయన మొదలు పెట్టించడం ఏమిటి? అది ఇంతింత వటుడు ఇంత అయినట్టు ఏమిటి? ఈరోజు ఒకవైపు అంత పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నా కూడా ఆ యుద్ధాల నుంచి మనకేం లాభం అవుతుందో అని చెప్పి చూసేటువంటి ఒక స్వయం సేవకు అక్కడ ప్రధానమంత్రిగా ఉండడం ఏమిటి? అన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏమిటి? ఎంత ముందు చూపు. అందుకే ఆయనని యుగ ద్రష్ట అన్నారు. ఇది ఒక స్తుతిక. ఒకరి గురించి నేను పొగుడుతూ చెప్పడం విషయం కాదు. 1989లో ఈ దేశంలో 2 మహానుభావుల శత జయంతులు జరిగాయి. ఒకటి మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి ఏం పేరు? నెహ్రూ గారేనా? నెహ్రూ గారికి ఒకవైపు 100 years సెలబ్రేషన్, బర్త్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మరొక వైపు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ 1889లో ఉగాది నాడు జన్మించినటువంటి 2 సంవత్సరాలు ఒకటి. ఆయన నవంబర్ 14వ తేదీ జన్మించాడు, ఈయన ఉగాది రోజు జన్మించాడు. సంవత్సరం ఒకటే. కానీ నెహ్రూ గారి శత జయంతి కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయో ఎవరికి తెలియదు. కానీ డాక్టర్ హెడ్గేవార్ గారి శత జయంతి ఉత్సవాలు, శత జయంతి కార్యక్రమాలు, వారి యొక్క జీవిత సందేశాన్ని గ్రామాన వాడలా వెళ్ళింది. ఆయన పుట్టినటువంటి కాలంలో, ఈయన జీవించినటువంటి ఉన్న కాలంలో ఈయన అంత ప్రముఖమైన వ్యక్తి కాదు. కానీ ఆ రోజులలో నెహ్రూ అంటే మనకు తెలుసు. ఇప్పటికి కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూళ్ళల్లో ఏ జాతీయ పండుగ జరిగినప్పటికీ 2 ఫోటోలు కనపడేటివి. ఏంటివి? గాంధీ నెహ్రూ. కానీ 1889లో చెన్నైలో మన తమిళనాడులో చెన్నైలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఈ డాక్టర్ హెడ్గేవార్ యొక్క శత జయంతి కార్యక్రమాలు. అందులో ఒక ముఖ్య అతిథి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారండి. ఆయన ఏమన్నారంటే, నేను స్వామి వివేకానందని నేను చూడలేదు, కానీ స్వామి వివేకానందని చదివాను. ఎట్లా? ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన బోధనలు అవన్నీ నేను చదివాను. స్వామి వివేకానంద ఎంత గొప్ప మహానుభావుడు, ఎంత దూరదృష్టి కలిగిన వ్యక్తి, ద్రష్టనో నాకు అర్థమైంది.
నేను మహాత్మా గాంధీతో కలిసి జీవించాను, కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను. గాంధీజీ యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క మిగతా విషయాలు ఉండొచ్చు కాక, ఆయన యొక్క శ్రేష్టత ఆయన నేను కళ్ళారా చూశాను, కలిసి పనిచేశాను కాబట్టి. కానీ ఈ డాక్టర్ హెడ్గేవార్ గారి గురించి నేను వినలేదు, చదవలేదు, కలిసి పనిచేయలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆయన ఏందో, ఆయన గొప్పతనం ఏందో, ఆయన దృష్టి ఏందో నాకు అర్థమవుతుంది అని చెప్పారు. అంటే ఏమిటి? ఇంతకుముందు కేశవాష్టకం అని చెప్పి ఒకటి చదువుకున్నాం కదా, అందులో ఒక మాట వస్తుంది, ఏకో బహుకిల భవేయ మితీశ్వరేచ్ఛ. అంటే ఈ సృష్టిని ప్రారంభించినటువంటి సమయంలో ఎవరున్నారు ఈ సృష్టి? ఒకసారి అట్లా వెళ్ళిపోండి, కలియుగం కదా, ఇది 5120 సంవత్సరాలు కదా, కొంచెం వెనక్కి వెళ్ళిపోండి, బ్యాక్ 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 అట్లా వెళ్తే ఎంత వస్తుంది తెలుసా? 200 దాదాపు 197 కోట్ల సంవత్సరాల వెనకకి వెళ్తాం మనం. అప్పుడు ఈ సృష్టి ప్రారంభమైందని చెప్పి అంటారు. ఎవరైతే మనం పొద్దునప్పుడు సంకల్పం చెప్పుకుంటుంటాం కదా, దాంట్లో వస్తుంది భరతవర్షే భరతఖండే, ఇంకేమైనా వస్తాయా? తర్వాత వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే, ఇట్లంతా వస్తాయి కదా. అదంతా మన చరిత్ర, ఆ పరంపర. అది ఒకసారి వెనక్కి వెళ్తే అప్పుడు భగవంతుడు ఒక్కటే ఒక తత్వం ఉన్నారు. ఎవరు అంటే ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సృష్టి ఇక్కడ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంటారు, ఆ పరమాత్మ నుంచి. ఎందుకు వచ్చింది? ఆయనకు ఒక ఆలోచన కలిగిందంట, నేను ఒక్కడున్నాను, నేను ఒక్కడిగా ఉన్నటువంటి వాడిని నేను అనేకులుగా అవుతాను అని ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. దాని కారణంగానే ఈ సృష్టి వచ్చింది. అందుకే మనం ఏమంటాం, ప్రతి దాంట్లో కూడా ఎవరున్నారు? ఆ పరమాత్మ. అలాగా ఈ కేశవుడు నేను ఒక్కడిని నాలాగా అనేక మంది నేను తయారు చేయాలని చెప్పి అనుకున్నాడు. 1989లో ఏ కార్యక్రమంలో అయితే ఆ చెన్నైలో జరిగినట్టు ఆ ముఖ్య అతిథి గారు చూసి మాట అన్నారు, అదే దానికి రుజువు. అంటే డాక్టర్ హెడ్గేవార్, కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ తాను ఒక కార్యాన్ని ప్రారంభించిన తర్వాత ఇది తనతో పాటే ఆగిపోకూడదు, ఇది శాశ్వతంగా సమాజంలో నడుస్తూ పోవాలి. దానికోసము ఏమి చేయాలి? నాలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఇలా తయారు కావాలి. గడిచిన 100 సంవత్సరాలుగా ఈ మెషిన్, మ్యాన్ మేకింగ్ మెషిన్ అంటుంటారు, వ్యక్తులని నిర్మాణం చేసేటువంటి ఈ ప్రక్రియ ప్రతిరోజు, బహుశా ఇక్కడ కూడా ఆ ప్రక్రియ రోజు నడుస్తుందా? శాఖ ఉందా? ఈ గ్రౌండ్లో మనం కూర్చున్న గ్రౌండ్ కూడా అది పవిత్రమైన స్థలం. ఒకవైపు విద్యాలయం, విద్యార్థులు వారు చెప్పారు కదా ఇంతకుముందు, విద్యార్థులు ఆ సంస్కారాలని దేశభక్తి నింపేటువంటి ఒక కేంద్రం. మరొకవైపు మనం కూర్చున్నటువంటి ప్రదేశము ప్రతిరోజు వ్యక్తి లోపల నేను ఒక్కడిని కాదు, నేను సమాజంలో భాగం, నా ఒక్క కుటుంబమే కాదు, ఇంతకుముందు చెప్పుకోవాలి కదా, అందరూ బాగుండాలి, నాదో దాంట్లో కూడా నా కర్తవ్యం ఉంది. ఈ జగన్నాథ రథ చక్రాలని నడిపిస్తున్నటువంటి దాంట్లో నేను కూడా బాగా పంచుకోవాలి, నా జన్మ ధన్యం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన రేకెత్తేటువంటి స్థలం ఆ శాఖ సంఘస్థాన్. అది గడిచిన 100 సంవత్సరాలుగా ఒక నాగపూర్లో ప్రారంభమైనటువంటి జరిగి అలా పెరిగి వేరే కూడా వ్యాపించి ఈరోజు దేశంలో 87,000కు పైగా స్థలాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు. అక్కడ ఈ శాఖకు వచ్చిన హిందువులు స్వయం సేవకులు ఏమనుకుంటారు, ఏం చేస్తారు? చిన్న కార్యక్రమాలు. కానీ అటువంటి చిన్న కార్యక్రమాలే ఈరోజు మన దేశాన్ని ఏ స్థితికి తీసుకెళ్ళినాయి చూడండి. 500 సంవత్సరాల క్రితం నాటి ఒక కలంకాన్ని 2 సంవత్సరాల క్రితం మనం దూరం చేసుకుని అక్కడ అయోధ్యలో రామ జన్మభూమిలో ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని అలా ప్రారంభోత్సవం చేసుకుంటే ఆ రోజు ఆ ప్రత్యక్షంగా మనం చూడలేకపోయిండొచ్చు కాక, కానీ ఆ టీవీలో ఆ రాములలా యొక్క సుందరమైనటువంటి ఆ రూపాన్ని దర్శించినప్పుడు మన అందరి కళ్ళలో జల ఆనంద బాష్పాలు రాగలేదా? ఎందుకు? మనం ఏమైనా దానికోసం పోరాటం చేశామా? ఏం చేయలేదు. లక్షల మంది తప్పించారు, వాళ్ళ జీవితాలు అర్పించారు. 500 సంవత్సరాల సమయమైనటువంటి పోరాటం ఇది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 500. తమాషా 500 అంటే 25 తరాలు పోయినాయి. ఈరోజు మనం కళ్ళారా అన్ని తరాల యొక్క పోరాటం యొక్క ఫలితాన్ని మనం చూస్తే మనం అదృష్టవంతులం కాదా? కాబట్టి ఇలాంటి అనేక సంఘటనలు
ఒకవైపు అటువంటి యుద్ధ వాతావరణం ఉంటే మనమేపు వాడు ఎక్కడెక్కడ ఎప్పుడొచ్చి ఏమొచ్చి పడుతుందని చెప్పి వాళ్ళుంటే మనమేమనుకుంటున్నాం ఇక్కడ ఏమన్నారు కదా వాళ్ళు ఇంతటి వందన సమర్పులు ఏం చెప్పారు మీరు? ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి అదృష్టవంతులం కాదా? ఊరికేనే రాదు ఈ ఫలితం, అందరం కష్టపడాలి. అందుకే ఈ ఉగాది సందర్భాన మనకు ఉన్నటువంటి ఈ పేరే చూసుకుని ఒక్కసారి పరాభవ నామ సంవత్సరం ఇది. పేరే హెచ్చరిస్తుంది, బిడ్డ ఇక అంతా మోదీ గారు చూసుకుంటారు, ఇక అంతా ఆయన చూసుకుంటాడు, ఇక అంతా ఆయన చూసుకుంటారు. ఇక్కడ ఉంటే నీకేం లభించబోతుంది? జాగ్రత్త. అందరూ బాగుంటారు ఇక అనుకుంటే ఏమొస్తుంది నీకు? పోతావు. జాగ్రత్త అని గుర్తు చేసేటువంటి కోసమే వచ్చిందేమో ఈ పండుగ, ఈ ఉగాది, ఈ కొత్త సంవత్సరం. కాబట్టి మన ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఇంకా పెరగాలి. 100 సంవత్సరాల ఈ సందర్భంగా సంఘం యావత్ సమాజానికి ఒక పెద్ద హోంవర్క్ ఇచ్చింది. రాబోయేటువంటి రోజులలో ఈ సమాజంలో ఒక శాశ్వతమైనటువంటి ఒక పరివర్తన మార్పు రావాలన్నట్టయితే మనమందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఒకరిద్దరు ముగ్గురు నలుగురు చేస్తే సరిపోదు, 100 మంది చేస్తే సరిపోదు, వేలు లక్షలు కోట్ల మంది ఈ ప్రయత్నం చేయాలి. ఏమిటది? పంచ పరివర్తన అని విన్నాం. బహుశా 5 విషయాల్లో ప్రధానంగా మనం ప్రయత్నం చేయాలి. మన మధ్యలో ఉన్నటువంటి కులాల పేరు మీద ఉన్నటువంటి భేదభావాలు మొట్టమొదటి దూరం కావాలి. ఇంటి లోపల కులం గడప దాటితే మనమంతా అనడం కాదు, అలా జీవించాలి. నేను ఇంకొక మాట ముందుకు, ఇంటి లోపల కూడా కులం ఎందుకు? అంత అవసరమా? అట్లా ఎట్లా వదిలిపెడతామండి? సరే ఓకే, ఇంటి లోపల పెట్టుకో, బయట కూడా పెట్టుకో, కానీ మనము హిందువులం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పటికి కూడా చూస్తుంటాం, మనం ఎవరో ఒక కొత్త వ్యక్తితో పరిచయం అయ్యారనుకోండి, మాట్లాడుకుంటూ వారి కులము మన కులము ఒకటే అని తెలిసి, అచ్చా మీరు కూడా అదేనా? అబ్బా ఏటో ఆ నీది తినాలి నాది తినాలి ఫీలింగ్. అంటే ఏమిటి? మనకి ఎంత స్వతంత్రం వచ్చి ఇండియన్ అయినప్పటికీ కూడా, ఇంత ఏమంటారు ఆ చంద్రుడి మీదకి అన్ని రకరకాలుగా వెళ్తున్నప్పటికీ కూడా మన లోపల నా కులం అనేటువంటిది మాత్రం అంత తొందరగా పోయేటట్టు లేదు. ఉండలేండి, దానిపై మనం తొలగించలేము. కోరుతున్న విషయం ఏంటి? ఎక్కువ తక్కువ అనేది లేదు. ఏది ఎక్కువ ఏది తక్కువ, ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ. దురదృష్టవశాత్తు మనకు అనారోగ్యం వచ్చి ఏదో హాస్పిటల్ చేరి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఏమండి కొంచెం ఏ పాజిటివ్ బ్లడ్ కావాలండి అని చెప్పి తీసుకొస్తే, ఆ సమయంలో మనం ఆ రక్తం ఎక్కించుకున్నప్పుడు, డాక్టర్ గారు ఒక్క నిమిషం ఏ కులం అడుగుతారా? అబ్బా అక్కడ అవసరం లేదు. అంటే ఏమిటి? అనవసరమైనటువంటి చోట ఎక్కడో మనం పట్టుకొని వేలాడుతున్నాం. దాని కారణంగా ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఈ భేదభావాలను ఆధారం చేసుకొని అనేక మంది మనల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సామాజిక సమరసత, దీనికోసం ప్రయత్నం చేయాలి. మన ఇంటికి అందరినీ ఆహ్వానించుకోవాలి, మనం అందరి ఇళ్లకు వెళ్ళాలి. అందరూ అంటే అందరూ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ప్రేమతో ఏమంటారు హక్కును చేర్చుకోవాలి అందరినీ. ఎందుకంటే అందరూ మనవారే, అందరూ ఈ తల్లి బిడ్డలే. కాబట్టి ఈ ప్రయత్నం కనుక అందరం కనుక చేసినట్టయితే చిన్న చిన్న విషయాల ద్వారా చేయొచ్చు. చాలా సింపుల్. మనం ఇంట్లో రకరకాల ఫోటోలు పెట్టుకుంటుంటాం. ఆ ఫోటోలలో కొన్ని ఫోటోలు ఎలా ఉంటాయంటే మన కులాన్ని తెలియజేసే ఫోటోలు కూడా ఉంటాయి. ఉండనియండి, కానీ కొన్ని కులాల వేరే కులాలను తెలియజేసేటువంటి ఫోటోలు పెట్టుకోవచ్చు. వాస్తవంగా ఆ ఫోటోలు మనం కులం కోసం పెట్టుకోలేదు, కానీ అట్లా అనిపిస్తుంది. మనం తక్కువలం కాదు, హిందువులం సనాతనం అన్ని 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 చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప విషయాలు. కానీ మన అబ్బో ఎవరిని వదిలిపెట్టలేదు ఈ కులం అనేటువంటి దాంట్లో. మన విషయం ఒక మహానుభావుని పేరు తీసుకున్నాను అనుకోండి, నేను వెంటనే ఆయన ఆ కులం లింక్. దేవుని కూడా వదిలిపెట్టలేదు. నేను కృష్ణుడు అని అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు? కృష్ణుడు మన యాదవుడి, కృష్ణుడు యాదవుడి. రాముడు బచాయించు మన దగ్గర. రాముడు ఎవరంటే ఏ కులం ఇంకా రాలే కదా, బహుశా అది వస్తుంది. ఇప్పుడు మనం తక్కువలం కాదు. ఎక్కడ పోతున్నాం మనం? కానీ మన ఇంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటాం, మన సంత్ రవిదాస్ ఫోటో పెట్టుకుంటాం, వాల్మీకి మహర్షి ఫోటో పెట్టుకోవచ్చు, భగత్ సింగ్ పెట్టుకో, ఝాన్సీ లక్ష్మి అట్లా ఒక 5-6 రకాల ఫోటోలు పెట్టుకో. అందరూ నా వారే. చిన్న విషయం, సిగ్నల్ వెళ్తుంది. మన స్నేహితులు ఉన్నారు, స్నేహితులు సహజంగా ఉంటారు.
స్నేహితులలో కూడా అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు మన స్నేహితులుగా ఉన్నారా? ఏంటండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇట్లా కూడా మాట్లాడుతున్నారా? మేము కులాల గురించి పట్టించుకోమని చెప్పట్లేదు, కానీ మన ప్రయత్నం చేసి అందరూ మన వారుగా, మనం అందరి వారిగా ఉండేటట్టుగా చేయాలి. గమనించండి మీరు, మనము మన స్నేహితులలో ఎవరి కులమో మనకు తెలుసు పక్క, కానీ సహజంగా ఏమవుతుందంటే మనం పెరిగినటువంటి వాడ లేకపోతే గ్రామము దాని కారణంగా మనకు కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా స్నేహితులు ఉంటారు. మరి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు నాకు స్నేహితులు ఉన్నారా? మరి ఎట్లా? ప్రయత్నం చేసి వాళ్ళతో దోస్తానం చేయాలి. అప్పుడు మనం అందరూ మన వారే అని చెప్పే మాటలకు ఒక అర్థం వస్తుంది. ఇప్పటికీ అంటుంటారు ఆర్ఎస్ఎస్ని ఇట్లా మనం చెప్తున్నప్పుడు కొంతమంది అంటారు, మీరు అంతగా మాట్లాడతారు కదా, మరి మీ ఆర్ఎస్ఎస్ సరసంగా చాలా బ్రాహ్మణుడు కాకుండా ఇప్పటి వరకు వేరే కులస్తులు ఎవరైనా అయినారా అని అడుగుతాను నేను. అది వేరే సబ్జెక్టు, దానికి సమాధానం నేను చెప్తా, కానీ ఇప్పుడు సందర్భం అది కాదు. అంటే మీరు ఎందుకు అడుగుతున్నారు అట్లా? మనం చెబితే కాదు, మన ఆచరణలో కూడా కనపడాలి. మనసులో ఉండొచ్చు నీకు ఎటువంటి భేదభావాలు లేవు, కానీ ప్రత్యక్షంగా కనపడాలి. అప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు, మన మార్గంలో వాళ్ళు వస్తారు. సామాజిక సమరసత, స్వదేశీ, మనదైన ప్రతి మంచి దాన్ని మనం ఆచరించాలి, గౌరవించాలి. మన భాష కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన వస్తువులు కావచ్చు. కుటుంబ విలువలు అయితే ఇక మనం చూస్తూనే ఉన్నాం, రోజు రోజుకి ఎట్లా పడిపోతున్నాం. వాస్తవంగా ఒక 1000 సంవత్సరాల పైన కూడా మన పైన జరిగే దాడులని మనం ఎదుర్కొని నిలబడ్డామంటే ఒక విధంగా చూడాలంటే, ఇప్పుడు ఆ మధ్య ఛావా అని ఒక సినిమా వచ్చిందండి. ఎవరు చూసారా అండి? ఛావా సినిమా వచ్చింది, కొద్దిమంది చూసారు మీరు కూడా? చూడండి, ఆ ప్రయత్నాలు చూడండి. మనల్ని మత మార్పిడి చేయాలని చెప్పి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నవి చాలా తక్కువ. లవ్ జిహాదు అవి ఇవన్నీ మనం భయపడుతుంటాం కదా, ఇప్పుడు జరుగుతుంది చాలా తక్కువ, కానీ ఇప్పుడు మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. మరి ఆ రోజులలో ఎంత భయంకరమైనటువంటి చేశారు. ఇప్పుడు మాయమాటలు చెప్పి చేస్తారు, అప్పుడు ప్రత్యక్షంగా. కానీ మనం ఇప్పటికీ హిందువులుగా జీవించున్నాం. హిందూ సంస్కృతి, హిందూ జీవన విధానం ఈ భూమి బతికి బట్ట కట్టి జీవిస్తూ ఉన్నామంటే కారణం ఏంటంటే ముఖ్యమైన విషయం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఆ విలువలని తర్వాతి తరానికి మనం అందించేవాళ్ళం. నెమ్మదిగా ఈరోజు చిన్న కుటుంబం అని చెప్పి అనుకుంటా మనం ఆ కుటుంబ విలువను తగ్గించేసుకుంటున్నాం. కాబట్టి కుటుంబం కూడా ఒక్కటిగా జీవించడం, 4 5 కలిసి భోజనం చేయడం, కలిసి గుడికి వెళ్ళడం, కలిసి ఫంక్షన్లకు వెళ్ళడం. నేను ఈ మధ్యకాలంలో ఒక కొత్త విషయం చెప్తున్నా, కొత్తది కాదు, నాకు అనిపిస్తున్న విషయం చెప్తున్నాను, మీకు కూడా చెప్తాను. సందర్భం వచ్చినప్పుడు మన పిల్లల్ని కూడా ఎప్పుడైనా వస్తుంది కదా, శ్మశానానికి కూడా తీసుకుని వెళ్ళా. ఏమండి ఇట్లా కొత్త మాట చెప్తుంది, ఎక్కడ లేదు, ఏదో గుడికి వెళ్తామంటే బాగా, ఈ శ్మశానం ఎందుకు వచ్చింది మధ్యలో? వెళ్ళాలి. చాలా వాటికి ఏమనుకోండి, శ్మశానానికి ఎవరు వెళ్తారు? పెద్దవాళ్ళు వెళ్తారు, పిల్లలు ఎందుకు, మీరెందుకురా అంటారు. తప్పు. ఎప్పుడైనా అవకాశం ఉంటే, అటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా పిల్లలు కూడా తీసుకుని వెళ్ళండి. పిల్లలంటే మరి చిన్నపిల్లలు కాదని చెప్పండి, యువకులను తీసుకెళ్ళాలి. ఎందుకు? శ్మశానంలోకి వెళ్తే మనకు ఒక ఫీలింగ్స్ వస్తాయి. ఏం ఫీలింగ్స్? శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది. అది వచ్చినప్పుడు ఇక మనిషికి అంత సంపాదించాలి, 7 తరాల వాళ్ళు కూర్చొని తినేటట్టుగా సంపాదించాలి, ఇటువంటి కోరికలు పోతాయి. అలా ముందర కనబడితే ఎంత సంపాదించినా లాస్ట్ నాకు మిగిలేదు ఏంటి అని వచ్చినప్పుడు మనం తప్పకుండా రియలైజ్ అవుతాం. తప్పు లేదు. భగవద్గీతని ప్రతిరోజు మన ఇంట్లో పెట్టుకోవాలి, గట్టిగా వినబడతాడు. ఇక పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా మొదటి రోజు వచ్చి ఏమైంది అని అనొచ్చు. ఏమైందంటే మీరు భగవద్గీత పెట్టుకుని ఏమైంది, ఎవరైనా పోయారా, అందరూ బాగానే ఉంటుంది కదా నేనంతా అని అనొచ్చు. రోజు పెట్టుకుంటే అలవాటు అయిపోతాం. వినిపించాలి, చెప్తుంటే భగవద్గీత పోయినప్పుడు పెట్టేది కాదు, ఉన్నప్పుడు విని పాటించాల్సినటువంటి గీత. కానీ ఈ కుటుంబంలో ఇటువంటి విలువలని మనం చెప్తూ పోవాలి, నేర్పిస్తూ పోవాలి. నేర్పించడం ఎలా ఉంటుంది? నేర్చుకో అంటే కాదు. నేను ఒక చిన్న ఫోటో చూశాను ఒకటి. జపాన్లో మెట్రో రైల్లో ఒక అమ్మగారు తన సంటి బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఫోటో అది. ఏముంది, అమ్మగారు ఒక పుస్తకం పట్టుకొని చదువుతున్నారు. సంటి పిల్లగాడు ఏం చేస్తున్నారు తెలుసా? ఒళ్ళో కూర్చొని వాడు పుస్తకం పట్టుకుని, మనకి ఏం తెలియదు, అది చదవడం రాదు, ఏం రాదు. కానీ ఫోటో గివ్స్ ది మెసేజ్. ఏంటిది? అది నువ్వు ఏమి చేస్తున్నావో దాన్ని చూసి పిల్లలు అది నేర్చుకుంటారు. మనం ఏం చేస్తున్నాం? ఇది ఏం యుగం అంటే ఏం చెప్పారు కొద్దిమంది? మరి ఏం చేస్తున్నాం? గుర్తు చేసుకోండి. పొద్దున్న లేస్తే మనం ఎవరి ముఖం చూస్తున్నాం, రాత్రి పడుకునే ముందు దేని ముఖం చూసి పడుకుంటున్నాం.
నేను చెప్పేది కొన్ని మంది ఏం చెప్తారు, కానీ కొన్ని ఇళ్ళల్లో వాస్తవాలు. ఒక అమ్మగారు డెలివరీ అయింది, ఆసుపత్రిలో ఉన్నారు, వీడియో వచ్చింది, నేను చూసి చెప్తున్నాను దాన్ని. వీడియో జోకే ఉండొచ్చు కాక, కానీ వాస్తవం ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆమె కానుపు అయిపోయింది కాబట్టి కొంచెం మత్తుగా పడుకున్నారు, కొంచెం మెలకు వచ్చింది. వెంటనే ఇట్లా పరుపు మీద అట్లా బెడ్ మీద చేయబెట్టింది, టెన్షన్ పడుతుంది. అదే సమయంలో ఆ తలుపులోంచి ఆ నర్సమ్మ అంటారా వచ్చారు. గమనించింది, ఈమె ఆత్రాన్ని గమనించింది. దగ్గరికి వెళ్ళి, టెన్షన్ పడకు, నేను కూడా తల్లినే, నాకు తెలుసు మొదటిసారి మాతృత్వం అంటే ఎలా ఉంటుందో. నీ కొడుకు పుట్టాడు, ఇక్కడ లేడు, అక్కడ ఉయ్యాలలో ఉన్నాడు. హే కాదు, ఇక్కడ సెల్ ఫోన్ ఉండాల్సిండే. నేను కానిపోయితే నేను సెల్ఫీ తీసి నా ఫ్రెండ్స్కి అందరూ పెడదాం అనుకున్నది, కనపడతలేదు. వినడానికి గమ్మత్తుగా ఉండొచ్చేమో, కానీ అప్పుడప్పుడు మనం ఒక్కొక్కసారి మనం నిజంగానే చేస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. మనకంటే మనకు తెలియకుండానే మన కుటుంబంలో కొన్ని విలువలు మనల్ని పక్కదారి పట్టించేటువంటి విలువలు వచ్చి కూర్చుకుంటున్నాయి. మనతో పాటు కూర్చుంటున్నాయి. చెప్పులు వదిలిపెడతాం ఒక చోట, వాహనాలు ఒక చోట పార్కింగ్ చేస్తాం. సెల్ ఫోన్ పార్కింగ్ పెట్టవచ్చా మన ఇంట్లోకి రాగానే సెల్ ఫోన్ కూడా ఒక చోట పక్కకు పెట్టి మన పనులు మనం చేసుకుంటాం. తప్పేమిటి? ఇక్కడికి పోతే కూడా సెల్ ఫోన్ తీసుకుపోతాయండి, ఏముంటుంది అంతేనా? అవునా? బండి ఎట్లా నడిపిస్తారు, ఇట్లా నడిపిస్తారు. ఇదేమిటి? ఇంకా నయం వెనక భార్యాభర్తలు కూర్చొని ఉంటారు కదా బండి మీద. తల్లి భార్య చాలా సహకరిస్తుంటుంది, ఆయన చెవులో ఫోన్ పెట్టి పోతూ ఉంటాడు అన్నమాట. ఏమిటో ఇవన్నీ అంతగా అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు తెలియకుండానే కొన్ని, అందుకే పౌర నియమాలు. 4వ విషయం పౌర నియమాలు. ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీస్ మనం తప్పకుండా పాటించాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటిస్తే మన జీవితంలో ఏముండదు, పరాభవం ఉండదు. నాగరిక శిష్టాచారం. ఒక పౌరుడిగా ఈ దేశంలో సమాజంలో 10 మందితో కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా నా బాధ్యత లేనిది ఖచ్చితంగా మనం పాటించాలి. చెత్త ఎక్కడ వేయాలి అది కూడా పాటించాలి. ఎక్కడ వేయకూడదు, ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేయకూడదు, ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయకూడదు, ఇవన్నీ పాటించాలి. సూర్యాపేటలో కూడా మున్సిపాలిటీ ఉందా? ఉంటుంది, ఎందుకుండదు? మున్సిపాలిటీ వాళ్ళు కుండీలు పెట్టింటారు అక్కడక్కడ. చాలా చోట్ల చూస్తున్నాం కుండీ ఖాళీ, కుండీ చుట్టూ. సూర్యాపేట కూడా అట్లే ఉందా? లేదు, అట్లనే. సూర్యాపేట మంచిది, సూర్యాపేట అలాగే ఉండాలి. ఎందుకు అట్లా అంటే, ఏమో పొద్దునే మీ ఆయనకు ఇస్తారు, మీరు ఏమండి ఆ ఖర్చులు అక్కడ వేసినా పోండి అని చెప్పేసి ఆయన కవర్లు కట్టుకుంటారు. ఆ కవర్ మళ్ళీ ఒకటి, ఆ కవర్ కట్టుకొని బండి మీద వెళ్తూ ఆడి వరకు వెళ్ళి అట్లా వేస్తాడండి. ఈయన క్రికెట్ కపిల్ దేవ్ చక్కగా పోయే దాంట్లో పడుతుంది, ఇంకా పడదు, తెలుసు మనకు. తర్వాత వచ్చే వ్యక్తి ఏం చేస్తాడు, అట్లా అంత దాని చుట్టూ ఉంటాడు. చిన్న నియమం పాటించామనుకోండి అయిపోయింది. చాలా మార్పు వచ్చింది మన సమాజంలో. గడిచిన కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా మారుతున్నాం మనం, కానీ మార్పు వేగం పెరగాలి. నాకు చిన్నగా ఉన్నప్పుడు గుర్తు, సినిమాకి వెళ్తే సినిమాలంతా ఒకటే ఏమంటారు, స్మోకింగ్. ఈ మధ్యకాలంలో దాదాపుగా సినిమా థియేటర్లలో సిగరెట్ తాగడం అనేది లేదు. మరి సిగరెట్ తాగడం బంద్ చేశారు ప్రజలంటే ఏమీ లేదు, మస్తు తాగుతున్నారు. కానీ ఎక్కడ తాగాలని ఒకటి ఏదో వచ్చింది, మార్పు వచ్చింది. అంటే అందరం కలిసి సామూహికంగా చేయాల్సిన కొన్ని ప్రయత్నాలు ఉంటాయి. అది ఎట్లా ఉంటాయంటే అంటు వ్యాధుల్లాగానే ఉంటాయి. ఇవి కూడా అంటు వ్యాధులు అంటే వ్యాధులు అంటుకుంటాయి కదా, ఇది కూడా అంతే. మంచి కూడా అంటుకోవాలి. మనం ఒక మంచి వ్యక్తిగా, మన మంచి కుటుంబంగా మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నప్పుడు మనం చూసి పక్కింటి రామయ్య గారు, ఎదురింటి సీతమ్మ గారు, అరే మనం కూడా ఎందుకు ఉండకూడదు ఇట్లా అని అనిపించాలి. అలాంటి వ్యక్తులను మనం ఇక్కడ స్వయం సేవకులు అని అంటున్నాం. అటువంటి స్వయం సేవకులని గడిచిన 100 సంవత్సరాలుగా ఈ సంఘంలో మనం తయారు చేస్తున్నాం. సరిపోదు. పంచపరివర్తనలో 5వ విషయం పర్యావరణ పరిరక్షణ. అదైతే నేను చెప్పక్కర్లేదు, ఎంత డేంజరస్లో ఉన్నాం మనం. ఇంత పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళేమో యుద్ధాలు చేసుకుని మొత్తం పర్యావరణ విధ్వంసమే చేస్తున్నారు. మరి ఎట్లా? అక్కడ కదండి యుద్ధము, మనకేం కాదు, అట్లేం లేదు. ఎక్కడో పక్కనే కదండి ఇల్లు అంటుకుపోతున్నాయి, మనకే అక్కడ ఏముంటాయి అవి, దాని ప్రభావం మనకు రాదా? కానీ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ఏమిటి, బంద్ చేయాలి. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్.
యూజ్ అండ్ త్రో అంటుంటాం. యూజ్ అండ్ త్రో బంద్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ రీయూజ్ మన పద్ధతి. నువ్వు నిజంగా హిందూ అయితే మన జీవితంలో ఎన్నెన్ని వస్తువులు వాడి పడేస్తున్నామో చూసుకో, అవన్నీ నీ హిందుత్వానికి వ్యతిరేకం. ఏమో సార్ మీరు చెప్పేటివన్నీ ఎట్లున్నాయంటే మీరు నిజంగా కలియుగం ప్రారంభంలో ఉన్నట్టు చెప్పేటట్టు నా అనుకోతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పే విషయము, మా ఇంట్లో మా అక్కలు ఎప్పుడు డెలివరీ అయ్యి ఇంటికి వస్తే పిల్లలకు అప్పుడు ఏముండే ఏమన్నా అవి ప్యాడ్లా గీడ్లా ఏంటో హగ్గీస్ అంటారు వాటిని, బట్ట ముక్కలు 4 ముక్కలు చేసి దాన్ని త్రిభుజాకారం లంగోట ఉంటుంది మొత్తం మీద దాన్ని ఒకటి తయారు చేసుకుని అవే వాడుతుంది. రీయూజ్. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దండ మీద తాడు మీద ఒక వరుసగా అంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. గుర్తు అది. ఈరోజు ఏంటి, రోజుకు ఒక 10. ఎంత చెత్త. ఈ రీయూజ్ అండ్ త్రో అనేది మనది కాదు, ఈ పద్ధతి మనది కాదు. మా అమ్మగారు ఇంట్లో టవలు పాత అయిపోతే పడేసేది కాదు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పిసిరిగొట్లా ఉన్నామైందా మనం అని అనుకుంటుంటే మనసులో, చదువుకున్న వాళ్ళం కదా. ఆ టవల్ మెత్తగైపోతే దాన్ని కట్ చేసేది, ఆ సగం మడత పెట్టి ఈ కాళ్ళు తుడుచుకోవడానికి దాని ఏమంటారు గడప ముందు వేసేది. లేదా దాన్ని ఇంకొక 4 ముక్కలు చేసి వంట ఇంట్లో అదేం బట్ట అంటారు, మసి బట్టలాగా వాడుతుంది. ఈరోజు ఎక్కడైనా మసిగుడ్డలు ఉన్నాయా? లేవా? ఎవరైనా మసిగుడ్డలు వాడుతుంటే మీరు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న గర్వంగా మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. ఎందుకంటే మనము ఒక వస్తువుని చివరి వరకు వాడాలి. కొద్దిగా పాతకాలం పడేయాలి. ఏంటిది పాతకాలం అని అంటే పాతకాలం కాదు, ఇది పర్యావరణానికి మనము మేలు చేస్తున్నాం. నా ద్వారా నా జీవితంలో ఎంత తక్కువ చెత్త ఈ తల్లి ఒడిలోకి వేశాను నేను, అది నీ యొక్క ధర్మము పాటించిన దానికి ఒక కొలమానము. భూమి నాకు తల్లి, శ్రేష్టమైన తల్లి, అన్ని గొప్పలు చెప్పుకుంటావు, దీన్ని మాత్రం రోజు చెత్త కుప్పలా చేస్తావు. ఇదేం దేశభక్తి? కాబట్టి చాలా విషయాలు మనకు తెలియకుండానే మనకు ఈ ధర్మము హిందువులము మనం అనుకుంటున్నాం, కానీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అలవాట్లు మనకు వచ్చేసాయి. అందుకే 5 విషయాలు: పంచ పరివర్తన, సామాజిక సమరసత అంటే కుల భేదాలు లేకుండా ఉండడము, మన కుటుంబంలో చక్కటి వ్యవస్థ నిర్మాణం, కుటుంబ వ్యవస్థ, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు. ఈ 5 అందరం పాటించాలి. ఎంతగా పాటించాలంటే మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ప్రేరణ పొందాలి. మరి మొరటుగా పోకూడదు. మొరటుగా ఎందుకంటున్నా అంటే మనం ఉంటాం, కొంతమంది స్వయం సేవకులు మాకు తెలుసు, ఇక మరీ మొరటు అనమాట. ఆయన పాలమూరులో, మహబూబ్ నగర్లో, పాలమూరు అంటాం మనం, పాలమూరులో ఒకరు ఉన్నారు, ఒక కార్యకర్త పక్క తెలుగు మాట్లాడతాడు. ఆ తెలుగు ఎట్లా మాట్లాడతాడంటే మనకి ఏం అర్థం కాదు. మరి అట్లా కూడా ఉండొద్దు. అదేమో సింబల్ అంటే మన గెగడు పుట్టొద్దు. మరి అట్లా ఏమంటే ఎందుకంటే అట్లా చేస్తారు మీరు? లేదు మేము మన పక్క, ఎంత పక్క, ధూమశకట వాహనంలో వచ్చిద్దిరా అంటాడు. ఇక ధూమశకట వాహనంలో వచ్చిద్దిరా అంటే నేనేం చెప్పాలి ఆయనకు? ఎక్కడ ధూమశకటం అంటే ధూమశకటం ఎప్పుడో ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ ట్రైన్లు అండి అట్లా అంటారా అంట. మరి అట్లా అంటాం. మరి ఏదో అంటే మనము స్వదేశీ పాటిస్తున్నప్పుడు కానీ, మన సంస్కృతి పాటిస్తున్నప్పుడు కానీ, మనం ఇతరులకు అరే మనం ఇట్లా ఉండాలి అనిపించేటట్టుగా మన వ్యవహారం ఉండాలి. అందుకే డాక్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడు స్వయం సేవలో ఒక మాట చెప్పేవారు, ఆదర్శాల విషయంలో సమాజానికి ఒక్కడుగు ముందుండాలి. ఎంత మాట చెప్పాడు. అందరూ అక్కడ ఉన్నారు, మనం ఒక్కడుగు ముందుండి ఇగో ఇలా ఉండాలి. మరీ ఎక్కువ ముందున్నాం అనుకోండి ఏమంటారు? ఆయన మహానుభావుడు అండి, శ్రీరామచంద్రుడు మహానుభావుడు, ఆయన కాబట్టి ఆ కష్టాలు మనకెక్కడైతుంది అని మనం చేసేది మనం చేస్తుంటాం. ఇది ఎట్లా? ఇది ఆదర్శం కాదు. స్వయం సేవకుల కుటుంబాలు మనము ఒక్కడుగు ముందుంటాం. పర్యావరణ పరిరక్షణ ఒక్కడుగు ముందు ఉంటాం. ఆర్ఓ వాటర్ ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి ఇంట్లో, వాటిని వృధాగా పోతున్నాయి, వేస్ట్ వాటర్. దాన్ని పట్టుకొని ఇంట్లో ఏమంటాం, దాన్ని బండలు తోడడానికో పాత్రలు తోడడానికో వాడుకున్నాం అనుకో, సింపుల్. మీ ఇంటికి ఎవరో పక్కింటి వదిన గారు వస్తారు, ఏందమ్మా ఎక్కడ చెప్తావు, ఇట్లా ఇప్పుడే ఫిల్టర్ నుంచి పట్టుకొని ఫిల్టర్ నీళ్ళు వాడతాం. ఫిల్టర్ నీళ్ళు కాదని వాడేది, ఫిల్టర్లో వేస్ట్ నీళ్ళు వాడతాం. అట్లా కూడా చేయొచ్చా? బాగుంది ఐడియా, బాగుంది, పాటిస్తాం. అంటే ఏమిటి? నేను ఆర్ఓ వాటర్ ఫిల్టర్ వాడొద్దు అనడం, వాడినప్పటికీ కూడా దీంట్లో ఏమైనా ప్రయత్నం చేయవచ్చా? ఇట్లా ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. అప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం మనకు రాబోయేటువంటి పరాభవాలని దూరం చేస్తుంది.
గత విశ్వావసునామ సంవత్సరంలో భారత ఖ్యాతి విశ్వమంతా వ్యాపించింది, నో డౌట్ దాట్. ఈరోజు భారతదేశం పట్ల ప్రతి ఒక్కరూ అట్లా ఏమంటారు గుడ్ల పగిచి చూస్తున్నారు. భారతదేశం ఈ విషయంలో ఏమంటుంది, మన దేశ ప్రధానమంత్రి గారు కావచ్చు, మన దేశం యొక్క మహానుభావులు కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారు ఈ విషయంలో అదే మరి భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా మారడం అంటే ఇదే. నెమ్మదిగా ఆ వైపు మనం అడుగులు పడుతున్నాయి మన దేశం యొక్క, కానీ అడుగులు వేగం పెరగాలంటే మన అందరి ఆ జగన్నాథ చక్రం అనుకున్న అందరం కట్టి చేసామనుకోండి రథం కూడా ఇంకొంచెం వేగంగా ముందుకెళ్తుంది. ఆ ప్రయత్నంలో మనం అందరం ఉండాలి. ఈరోజు మనం పంచాంగం చెప్పడంతో ప్రారంభించుకున్నటువంటి ఈ ఉత్సవం మన శ్రేష్టమైనటువంటి మన పరంపరని మనం గుర్తు చేసిన పంచాంగం కూడా గుర్తు చేసుకున్నట్టయితే కాలగణన ఎంత గొప్పగా ఉంటుంది మన దగ్గర. వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ తరానికి లేదా మనకు కూడా అనుకోవచ్చు చాలా విషయాలు తెలియదండి. మనం అధ్యయనం చేసి ప్రయత్నించాలి. మనకి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని 10 మందికి ప్రచారం చేయాలి. ఉన్నాయి మాధ్యమాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి, ప్రచారం చేయాలి. మీకు తెలుసో లేదో ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు ఏదైతే క్యాలెండర్ మనం వాడుతున్నామో జనవరి ఫిబ్రవరి అనేటువంటివి ఆ క్యాలెండర్లో చాలా సంవత్సరాల క్రితం వరకు కూడా 11వ నెల 12వ నెలగా ఉండేటివి. ఇంగ్లీషు సంవత్సరము మార్చి 1తో ప్రారంభమయ్యేది. దాదాపు మార్చి అంటే మన ఉగాది వచ్చే సమయం కూడా అదే. అది ఎవరికో ఒక రాజుకు పుట్టింది, ఎవరక్కడ ఆ జనవరి ఫిబ్రవరిని ఫస్ట్ తీసుకురా అన్నాడు. రాజు తలుచుకుంటే ఏమంటారు కదా, రాజు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు, మహారాజు చిత్తం అన్నారు. ఎందుకు మార్చాడు? ఆ 11, 12 నెలలు ఫస్ట్ ఎందుకు వచ్చినాయి? లాజిక్ లేదు. ఇప్పుడు చూడండి, మార్చ్ 1వ నెల, ఏప్రిల్, మే, జూన్, జూలై, చెప్పండి, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, సప్త అంటే ఎంత? అంబర్ అంటే ఆకాశం. మన దగ్గర నుంచి తీసుకున్న పదాలు అవి. అక్టోబర్, అంబర్ 8వ నెల, ఆక్టగాన్ అంటుంటారు. నవంబర్ 9 9వ నెల, డిసెంబర్ దశ డెసిమల్ సిస్టమ్ అంబర్. తర్వాత ఉండేది జనవరి 11వ 12వ ఫిబ్రవరి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? డిసెంబర్ పేరు, కానీ ఎన్నో నెల? దానికి ఏం లాజిక్ ఉందా? వాడుతున్నాం మనం. అర్ధరాత్రి 12 గంటలకు రోజు ఎట్లా మారుతుందండి? ఎందుకు మారుతుంది? అట్లా మారదు. సూర్యుడు ఉదయించాడు తూర్పున, అలా ప్రయాణం చేసుకొని మళ్ళీ అస్తమించి మళ్ళీ తూర్పున. ఆ రోజు కాలచక్రంలో ఒక రోజు పూర్తయింది. దానికి ఒక లెక్క ఉంది పక్క. అంటే సూర్యుడు అక్కడ ఉదయించి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఒక రౌండ్, భూమి తన చుట్టూ తాను ఒక ప్రదక్షిణం చేసుకున్నది. అది ఒక రోజు లెక్క. అర్ధరాత్రి 12 గంటలకు ఎందుకు? దానికి ఏమని లెక్క? డిసెంబర్ 31వ తేదీ రాత్రి కుర్రకారు పిచ్చిగా తిరుగుతుంటారు. సూర్యాపేటలో అట్లా ఉండకపోవచ్చు బహుశా, లేదా ఇక్కడ కూడా అంతేనా? బండి సైలెన్సర్లు మీకు విష్ ఏమొచ్చిందిరా అంటే గడియారంలో మొండు 12 దాటిందండి. దాటితే నీకేం పిచ్చి పెరుగుతుందా? అంటే ప్రపంచమంతా చేసుకుంటుంది కదండి. ప్రపంచమంతా పిచ్చి పట్టి దూకితే గంగలో నువ్వు దూకుతావా? నీకు ఈత వస్తుందా చూసుకోవా? కాబట్టి జ్ఞానాన్ని మనం కొద్దిగా తెలివిని ఉపయోగించాలి. మన పక్కింటి అక్కయ్య డిసెంబర్ 31 అర్ధరాత్రి లేచి మంచిగా ముగ్గేసింది కాబట్టి నేను వేయకపోతే ఏమనుకుంటుంది? కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీకు తెలిసినప్పటికీ ఉగాదే మనకు కొత్త సంవత్సరం తెలిసినప్పటికీ మనసులో బాధగా ఉన్నప్పటికీ ముగ్గేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని రాసిన వాళ్ళు చేయొద్దండి. అబ్బో ఇంత పబ్లిక్ అడుగుతారా మీరు? అబ్బో చేస్తున్నాం. ఎందుకు? పక్కింటి వాళ్ళు చేశారు కదా. ఇదే అంటు వ్యాధి అండి. మనం మంచి చేస్తే పక్కింటి వాళ్ళు, అట్లాగే పక్కింటి వాళ్ళు ఏదైనా చెడు చేస్తే మనం కూడా అంటుకుంటాం. కాబట్టి మనం మంచి చేసుకుంటూ పోవాలి. ఈరోజు ఉగాది రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలి. పరాభవ నామ నూతన సంవత్సరం అనాలి. నూతన సంవత్సరం అనాలి. ఉగాది అనొద్దు. ఉగాది అంటే పండగ అయిపోతుంది. నూతన సంవత్సరం. అనేక విషయాలు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాం. ఒక్క కాలగణన అనే సబ్జెక్టు మన వాళ్ళు ఎంత గొప్పగా ఇప్పుడు వారు చెప్పారు. పుస్తకాల్లో రాసి ఉందండి, ఎప్పుడు గ్రహణం వస్తుంది ఎప్పుడు చెప్పారు. మన దేశంలో ఇప్పుడు గ్రహణం పెద్ద ప్రభావం లేదన్నారు. ఎవరు చెప్పారు ఇదంతా? ఎవరు రీసెర్చ్ చేశారు? పంచాంగకర్తలు. ఎవరు ఈ పంచాంగకర్తలు? మనలాగానే వాళ్ళు కూడా 3 పూటలు తింటారు.
వాళ్ళు మనలాగా బట్టలు వేసుకుని వాళ్ళు ఏం శాస్త్రజ్ఞులు గడ్డాల మీద వేసుకునే శాస్త్రజ్ఞులు ఏం కాదు, చిన్న లెక్కలు. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళంటే అంత గొప్ప శాస్త్రం. కాల గణన లెక్కలు వేస్తారు, వస్తున్నాయి కదా మన క్యాలెండర్లో ఏవైతే ఆ తిథులు అవన్నీ ఆ ప్రకారంగా జరుగుతున్నాయి కదా. అంటే ఏంటిది, ఎంత గొప్ప జ్ఞానం ఉంది మన దగ్గర. కానీ కలియుగంలో 5128 సంవత్సరం మొదలైంది. అంటే కలియుగంలో 5127 సంవత్సరాల క్రితం ఏదో ఒక గొప్ప జరిగింది. ఏం జరిగింది తెలుసునా? అదే యుగానికి ఒక ఆది, యుగాది అయింది. ఆకాశంలో మనకు గ్రహాలు అని ఉన్నాయి, నవగ్రహాలు అంటుంటారు. నవగ్రహాలు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మెర్క్యూరీ, వీనస్, అవన్నీ ఆ గ్రహాలు కావు. అవి నవ కావచ్చు, 10 కావచ్చు, 8 కావచ్చు, ఏమైనా కావచ్చు. అది నమ్మొద్దు మీరు. ఇప్పుడు ఒక గ్రహం తీసేసినట్టున్నారు. ఏది? ప్లూటో పోయిందా? పాపం, అయ్యో. ఆ గ్రహాలు కాదు, మన నవగ్రహాలు ఎప్పటికీ మారవు. మన నవగ్రహాలు గుళ్ళోకి వెళ్తే మన నవగ్రహాలు ఉంటాయి కదా, అవి మన గ్రహాలు. భూమి పైన ఉన్న మనము, మన ఈ ప్రకృతి పైన వేటి ప్రభావం పడుతుందో అవి మనకు గ్రహాలుగా మనం గుర్తించాలి. చూడండి, ఈ గ్రహాలు మనకు కనబడుతుంటాయి కదా. ఏమున్నాయి? రవి అంటే సూర్యుడు మన లెక్కలో సోషల్ ప్రకారం సన్ ఈజ్ ఎ స్టార్ ఆఫ్ కోర్స్, కానీ మనం దానికి ఒక గ్రహం లాగా. చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు కేతువు ఛాయాగ్రహాలు. సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడ్డప్పుడు దాని వెనకాల ఒక షాడో, నీడ. ఇప్పుడు నా నీడ కనబడుతుంది అది. అట్లా సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడ్డప్పుడు చంద్రుని వెనకాల ఒక నీడ, ఒకటి రాహువు, ఒకటి కేతు. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఈ రాహువు కేతు వల్లనే మనకు గ్రహాలు ఏర్పడుతున్నాయి, గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇది అంతా ఏం చేస్తానంటే 5127 సంవత్సరాల క్రితము ఏం జరిగిందంటే ఈ ప్రకృతిలో ఈ ఖగోళంలో ఈ 9 గ్రహాలు సరిగ్గా ఆ సమయానికి ఒకటే లైన్ మీదకి వచ్చాయండి. రన్నింగ్ రేస్లో కనుక అందరూ ఒక లైన్లో రెడీ 1 2 3 అంటాం కదా, ఆ సిచ్యువేషన్ వచ్చిందండి. మామూలుగా చూస్తుంటాం, అప్పుడప్పుడు పేపర్లో వేస్తుంటాం, ఈరోజు ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది, గురుడు శుక్రుడు ఒకే వరుసలో రాబోతున్నారు అని అంటుంటాం. 2 గ్రహాలు 3 గ్రహాలు ఒకే వరుసలో వస్తేనే ఒక వింత. యుగము ఆరంభమైనప్పుడు ఏం జరిగింది, లేదా యుగము ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. మళ్ళీ తర్వాత ఎవరి వేగం, దేని వేగం దాందే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము యుగము ఆరంభమవుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రారంభమైన యుగం పేరు ఏమనుకున్నాం? ఈ కలియుగము అలా ప్రారంభమైంది. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ అటువంటి సన్నివేశం వస్తుంది తెలుసా అండి? మళ్ళీ అన్ని ఈ 9 గ్రహాలు ఒక వరుసలోకి రాహువు కేతుతో సహా ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? 4,32,000 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. దాంట్లో ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయిపోయినాయి అంతే. అంటే కలియుగంలో ఇంకా ఎంత మిగిలింది? 4,32,000 సంవత్సరాలు ఒక యుగము, అది కలియుగం. ఏం టెన్షన్ లేదు మాకు. ఈ భూమి ఏదో అందంగా ఏం అందం కాదు, ప్రకృతి సాగుతూ ఉంది. మనం ఎంత ఓవర్ యాక్షన్ చేసి కూడా దాన్ని సద్దుమణిగించేట్టు చేయాలో దానికి తెలుసు. కాబట్టి ఈ కాలగణన మనకు ఒక గొప్పదైనటువంటి ఒక జ్ఞానాన్ని, లేకపోతే ఒక బుద్ధిని, ఎరుకని మనకు తెలియజేస్తుంది. ఏమిటది? ఇది శాశ్వతంగా నడుస్తూ ఉంటుంది నాయన. దాని తగ్గట్టుగా మనల్ని మనం అడ్జస్ట్ కావాలి. మనం అనుకున్నట్టుగా ఇది నడవదు. 4,32,000 సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది? మళ్ళా చక్రం. ఇది కృతయుగం వస్తుంది. కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపరయుగం, దాని తర్వాత మళ్ళీ కలియుగం. ఒక చక్రము, కాలచక్రం. శ్రీకృష్ణుడు అవతారం చేసినటువంటి అంటాం కదా ద్వాపరయుగం. ఎన్ని సంవత్సరాలు దాని లెక్క? 4,32,000 × 2 8,64,000 సంవత్సరాలు. దీనికి 3 ఇంతలు ఉంటుందట, డబల్ కాదు, 3 ఇంతలు ఉంటుంది. ఏది? ద్వాపరయుగం, మన త్రేతాయుగం, శ్రీరామచంద్ర కాలం. ఏదైతే ఇప్పుడు రామసేతు అని మనం చూసాం కదా, ఒక 15-20 సంవత్సరాల క్రితం బయటపడింది కదా, అది రాములవారి కాలంలో నిర్మించినటువంటి అంటాం. అంటే రాములవారి కాలం ఎప్పుడు జరిగింది? అది మన వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఆధునిక శాస్త్రం బహుశా ఒక 10,000 సంవత్సరాలు, అట్లా కాదు. అంటే 4,37,000 సంవత్సరాలకు 3 ఇంతలు వేసుకోండి, ఎంత అవుతుంది? ఇప్పుడు 12,00,000
96,000 సంవత్సరాలు అంతేనా? దీనికి 4 ఉంటుంది కృతయుగం, సత్యయుగం అంటే. ఇవి చక్రంలో ఒకటి తర్వాత ఒకటి అంటే ఏమిటి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఈ 9 గ్రహాలు అలా ఒక చక్రం లాగా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక లైన్లోకి వస్తుంటాయి. ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు కదండి, తర్వాత రాదట్లా. తర్వాత వచ్చేటువంటి కలయిక 4,32,000 సంవత్సరాల తర్వాత కృతయుగం అంటే ఏంటి? అది ఎన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ అట్లా వస్తుంది. ఇప్పుడు 4.32 ల్యాక్ ఉంది కదా, దాన్ని 3 టైమ్స్ చేయండి, 4 టైమ్స్ చేయండి. ఇది ఏంటంటే ఇది ఒక సైన్స్ అంతే. ఇదంతా మన వాళ్ళు గమనించి మనకు ఒక లెక్కలాగా రాశారంటే మన వాళ్ళ యొక్క గొప్పతనం ఎంత తెలుసుకోండి. అటువంటి పరంపరలో మనం జీవిస్తున్నాం. మన నెక్స్ట్ తరానికి ఇది చెప్పాలి. ఈ చెప్పడం అనేటువంటిది నిరంతరం జరిగితే మనము మన భావితరాలని ఈ దేశానికి, ధర్మానికి, సంస్కృతికి రక్షకులుగా వాళ్ళని తయారు చేసిన వాళ్ళం అవుతాం. మనం చెప్పకపోతే ఇంతకువారు అన్నారు ఒక మాట చంద్రశేఖర్ గారు, యువకులు కూడా ఇక్కడ నాకు పెద్దగా యువకులు కనపడతలేరు. ఉన్నారా యువకులు? ఏది చేయొద్దండి యువకులు, వాళ్ళు మనసు కాదు వయసు, కొద్దిమందే ఉన్నారు. అంటే ఏమిటి? ఆ నెక్స్ట్ యువతకు మనం ఇవన్నీ నేర్పించాలి. నెక్స్ట్ బాలికలకు ఇవన్నీ మనకు చెప్పాలి. ఆ ప్రయత్నము మన కుటుంబాల ద్వారా జరగాలి. ఆ ప్రయత్నంలో సంఘము ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నది 100 సంవత్సరాలుగా. మనం అందరం కూడా భాగం కావాలి. అందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉన్నప్పుడు ఈ దేశం యొక్క వైభవము సత్యము తప్పక అవుతుంది, దానికి డౌట్ లేదు. మన ప్రయత్నం ఏంటంటే మన కల్లారా డాక్టర్జీ ఆ కల్లారా చూద్దాం అనుకున్నారు, అది వారు సాధించలేకపోయారు. అదృష్టవశాత్తు మనం చూస్తామేమో అని మనకి ఇప్పుడు ఆశలు కలుగుతున్నాయి. మరి అటువంటి సమయంలో మనం ఈరోజు జీవించి ఉన్నాం. ఈ పరాభవ నామ సంవత్సరం ఈ సందర్భంగా మనమందరం కూడా గట్టిగా సంకల్పం చేసుకుందాం. నా వ్యక్తిగత జీవితంలో ఏమేమి మార్పులు తీసుకురావాలి, నా కుటుంబంలో ఏమేమి మార్పులు తీసుకురావాలి, నా ప్రయత్నం కారణంగా నేను నివసించే వాడలో, బస్తీలో, గల్లీలో ఏమేమి మార్పులు తీసుకురావాలి, నేను పనిచేసే ప్రయత్నం మన ఆఫీస్ దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే ఎక్కడెక్కడైతే మన పని అక్కడ ఏమేమి మార్పులు తీసుకురావాలి ప్రయత్నించాలి. ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు తాగను ప్రయత్నించాలి. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మధ్యలో నేను కిన్లే వాటర్ బాటిల్ ఏదో ఇంటి నుంచే నేను ఒక బాటిల్ తీసుకెళ్తాను, తప్పేమిటి? ఇలా ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాలు అలా ఏమి మనం చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మతానికి సంబంధించిన విషయం రాలేదు. ఇక్కడ ఎక్కడుంది మతం? ఇక్కడ ఎవరైనా చేయొచ్చు, ఇవన్నీ అందరూ చేయొచ్చు. ఏ మతస్థులైనా చేయొచ్చు, ముస్లింలు చేయొచ్చు, క్రైస్తవులు చేయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకు కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు పర్యావరణ జీవితం రక్షించాల్సింది కదా. కాబట్టి అందరికీ చెప్పవచ్చు మనం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకమైన విషయం కాదు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి ఈ పని సర్వసమావేశం, అందరినీ కలుపుకునేటువంటిది. ఈ కార్యంలో మనం అందరం కూడా నిమగ్నమై ఉన్నాం. దీన్ని వేగం పెంచే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు ఈరోజు ఎట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నామో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఆద్య సరసంఘాచాల ప్రణామం అనుకున్నాం. అట్లా ప్రతిరోజు ఈ భగవద్ధ్వజానికి ఒకసారి నమస్కారం చేసుకుని ఒక గంట సేపు సాధన మన శాఖా కార్యక్రమం చేద్దాం. తద్వారా మన కుటుంబాలు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తద్వారా మన సమాజంలో మార్పు వస్తుంది. ఆ ప్రయత్నం మన అందరం సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ పరాభవ నామ సంవత్సరంలో మనకి ఏవైతే 1-2 పరాభవాలు ఎదురైతాయో, ఒకవేళ ఎదురైనా కూడా దాన్ని ధైర్యంగా మనం దాన్ని ఎదుర్కొని మళ్ళీ విజయం సాధించేటట్టుగా పరమాత్మ మనకు అందరికీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.